ఎవరి పరిపాలన బాగుందంటారు? కేసీఆర్ పరిపాలన బాగుండే. ఇంతకుముందు అన్నీ అవి అయినాయి. రోడ్లు అయినా కానీ, అన్ని రేషన్ కార్డులు అయినా కానీ, అన్ని డెవలప్ బాగా తెలంగాణ బాగా డెవలప్ అయింది. అని ఇక రేవంత్ రెడ్డి చేసిందంటే ఏమీ కాలేదు, మాకు ఏమి రాలేదు, ఏమి చేయలేదు. ఏ పథకాలు అనేది అన్నీ చెప్తున్నారు కానీ ఏ పథకం మాకు రాలేదు, ఏది చేయలేదు. ఇందులో మా ఇండ్లు అంటారు కానీ ఇంట్లో మా ఇండ్లు కూడా ఏం కాలేదు. పింఛన్ అంటారు, పింఛన్లు కూడా ఏం రాలేవు. మాకు ఏది ఇంతవరకు వర్ధించలేదు. కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ అని రోడ్లు డెవలప్ చేసిండు, బస్సులు డెవలప్ చేసిండు, అన్నీ చేసిండు. రోడ్లు మంచిగా అయినాయి. కరెంటు ఒక్కరోజు కూడా పోలేదు కరెంటు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే గడికి పోతున్నది కరెంటు. అప్పుడైతే పోకపోవు చేయకపోవు మంచి నీళ్ళు వస్తుండే, కరెంటు ఉంది. ప్రాబ్లం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి చాలా ప్రాబ్లాలు అవుతున్నాయి. అంటే కాక మీకు పొలాలు ఉన్నాయా? పొలాలు లేవు. అంటే పొలాలు లేని వాళ్ళకి దాదాపు 12,000 దాకా రైతు కుటుంబానికి ఇస్తా అంటున్నారు కదా రేవంత్ రెడ్డి, ఏమన్నా వచ్చినాయా? ఏం రాలేదు, మాకు ఎక్కువ పథకం కూడా రాలేదు రేవంత్ రెడ్డి నుంచి. అంటే మీరు ఎవరి పరిపాలన బేస్ అంటారా, ఎవరి పరిపాలన వరస్ట్ అంటారు? మేమైతే కేసీఆర్ అయితే పరిపాలన బాగా చేసిండు, బాగా పెట్టిండు. ఇప్పుడు ఈయన చేసింది అయితే దేనికి రేషన్ కార్డులు అంటారు, గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి ఇయ్యరు, వాళ్ళకి ఇయ్యరు, వీళ్ళకి ఇయ్యరు అని ఏదో చెప్తున్నాడు. కానీ కేసీఆర్ ఉన్నప్పుడే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిండు. 6 కిలోల బియ్యం ఎక్కువ చేసిండు, మంచిగా చేసిండు ఆయన.